హలో ఏపీ, నమస్కారం. నేను మీ షణ్ముఖ్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్న పదాలు సిట్టు, బిట్టు, గిట్టు ఏంటి అనుకుంటున్నారా? మరి అదేవిధంగా మీరు ఇంతవరకు మద్యం మాఫియా చూసింటారు, గంజాయి మాఫియా చూసింటారు, డ్రగ్స్ మాఫియా చూసింటారు, లేకపోతే ఇసుక మాఫియా చూసింటారు, లేకపోతే మైన్స్ మాఫియా చూసింటారు. కానీ కొత్తగా నెయ్యి మాఫియా చూసారా ఎప్పుడైనా? లేదు కదా. మరి ఇదే విషయాలపై చర్చించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. డివిఎస్ గారు, సిట్టు, బిట్టు, గిట్టు ఏంటి సార్? అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే న్యాయం ఎలా చెప్పాలో ఆయన చెప్తున్నారు. న్యాయం తీర్పు వచ్చిన తర్వాత ఏ విధంగా బాధపడాలో ఆయనే బాధపడుతున్నాడు. దీని నా మీద వ్యతిరేకత లేకుండా ప్రజల్లో ఒక సింపతి రైజ్ చేయడం కోసము తానే ఏదో బాధపడిపోతున్నట్టు యాక్ట్ చేయడము అంటే ఏ విధంగా అనుకోవచ్చు సార్ ఇది? అంటే పొగరు. ఏది సిట్టు బిట్టు అన్నాడంటే, సిట్టు లేదు బిట్టు లేదు అని అన్నాడంటే అది పొగరు అన్నమాట. అది మదం, ఒక రకంగా చెప్పాలంటే ఉన్మాదం. ఇవాళ సిట్టేసింది ఎవరు? సుప్రీంకోర్టు. సిట్టు లేదు బిట్టు లేదు అనడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఎవరిని అవమానించినట్టు? సుప్రీంకోర్టును అవమానించాడు. అసలు ఇంతవరకు శాంతం అంతా అది సబ్స్టిట్యూట్ అవ్వలేదు. ఏది మొత్తం అంతా కూడా ఇంకా ఫామ్ అవ్వలేదు. ఇద్దరు కేంద్ర ప్రభుత్వ పోలీసు అధికారులు, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ పోలీసు అధికారులు, ఒక FSSAI నిపుణుడు అది పెట్టమని కొన్ని గంటలు కాకముందే ఇతను జగన్మోహన్ రెడ్డి ఏముంది అసలు ఏం జరిగింది ఇక్కడ, ఏం జరిగిందని మీరు సిట్టేస్తారు, సిట్టు లేదు గిట్టు లేదు అన్నాడంటే ఎవరిని అంటున్నాడు? సుప్రీంకోర్టు అంటున్నాడు. ద్విసభ్య ధర్మాసనాన్ని టార్గెట్ చేశాడు. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథాన్ని టార్గెట్ చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యల ద్వారా సుమోటోగా తీసుకుని కేసు పెట్టేయాలి. నిజం చెప్పాలంటే అంత సాహసం చేస్తుందా సార్ సుప్రీం? నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సిట్టుని అవమానపరచడం, ఈ విధంగా మాట్లాడటం అంటే ఏమీ జరగలేదని ప్రజల్లో ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయటం. ఇప్పుడు ఇందాక ఏదో అన్నా వరుస పెట్టి ఏదో మాఫియా లిస్టు చదివాం. ఏదో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, గంజాయి మాఫియా, నెయ్యి మాఫియానా? కాదేది కవితకు అనర్హం అన్నాడంట. ఎవరండి? మధు గారు, శ్రీశ్రీ. కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ అంటే కాదేది మాఫియాకు అనర్హమా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ కాదేది మాఫియాకు అనర్హం. ఏది ఇసుక అయినా, మద్యం అయినా, భూములైనా, గంజా అయినా, డ్రగ్స్ అయినా, నెయ్యి అయినా, స్వామివారి ప్రసాదమైన మాఫియానే. అందుకు కాదు ప్రధాని మోడీ మొన్న ఎన్నికల ప్రచారంలో తిట్టొదిలిపెట్టింది. కేంద్ర మంత్రులు వచ్చి నడ్డా, రాజ్నాథ్, అమిత్ షా మాఫియా రాజు నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో అన్నాడంటే, ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన ఒక మాఫియా రాజు అన్నారంటే ఎవరన్నది? సాక్షాత్తు ప్రధానమంత్రి అన్నాడంటే మరి ఆ మాఫియా రాజు ఇవాళ ఏకంగా తిరుమలలోనే తెస్టేసింది, ఏకంగా ప్రసాదాన్నే కల్తీ చేసింది. ఆ నెయ్యి మాఫియా ఏంటి అసలు? నలుగురు ఎవరు? జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి. 4 రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అనుకున్నాం ఏది దుండిగల్ AR డైరీ, కర్ణాటక నందిని డైరీ అనుకున్నాం. అది కాస్త ఇప్పుడు ఎక్కడ చేరింది? ఉత్తరాఖండ్ బోలే బాబా ఆర్గానిక్ డైరీస్. బోలే బాబా, ఇప్పుడు జగన్ బాబా, భూమన బాబా డైరీ, లేకపోతే సుబ్బారెడ్డి డైరీ, బాబాయ్ డైరీయా? ఇది బోబే బాబా డైరీ కాదు, బోలే బాబా. ఇదేంటి? బాబాయ్ సుబ్బారెడ్డి డైరీ. ఇవాళ 4 రాష్ట్రాలు, 4 డైరీలు. అసలు ఇందుకోసమేనా నువ్వు 800 కిలోమీటర్లు అనే నిబంధన 1500 కిలోమీటర్లు చేసింది? AR డైరీ కోసం 1500 కిలోమీటర్లు మార్చాడు అనుకున్నాను నేను. 1500 కిలోమీటర్లు కాదు, ఇప్పుడు అది 2300 కిలోమీటర్లు అంట. ఎక్కడి నుంచి? అది ఎక్కడ? రూర్కీ, ఉత్తరాఖండ్. అరే 2300 కిలోమీటర్ల నుంచి నీకు నెయ్యి ట్యాంకర్ ఇక్కడికి రావటమా? ఎక్కడికి? పెనుబాక ఏదో అది అక్కడ తిరుమల, తిరుపతి. అక్కడి నుంచి కొన్ని ట్యాంకర్లు ఎటుల్లాయి? దుండిగల్ నుంచి మళ్ళా తిరుమల. 3300 కిలోమీటర్లు అంట. 3300 కిలోమీటర్ల ట్రాన్స్పోర్ట్ ఎంత అవుద్ది షణ్ముఖ్? అసలు మీరు ఇచ్చిన 319 రూపాయల డైరీ ఆ కిలో కాస్ట్ ట్రాన్స్పోర్ట్కి వచ్చుదా?
అంటే ఏ స్థాయిలో కల్తీ చేశారు? అసలు వీళ్ళే నెయ్యి తయారు చేశారు వైష్ణవి డైరీ కేంద్రంగా. ఈ మొత్తం అంతా వైష్ణవి డైరీ కేంద్రంగానే జరుగుతోంది. ఏది ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, అల్ఫా కావచ్చు, లేదు ఇప్పుడు వచ్చిన ఈ బోలే బాబా కావచ్చు, అంతా డమ్మీలే. ఇవన్నీ కూడా డమ్మీలు. వీళ్ళను ముందు పెట్టి వీళ్ళు ఆడారు. అది నెయ్యి మాఫియా. ఈ నెయ్యి మాఫియా డాన్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈ నెయ్యి మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చోటా డాన్సే వీళ్ళందరూ. ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కూడా చోటా డాన్సే. ధర్మారెడ్డి వీళ్ళంతా సెకండరీ. అసలు డాన్ తాడేపల్లిలో అన్నమాట. పెద్ద ఎత్తున నీకు సంవత్సరానికి 800 కోట్లు షణ్ముఖ్. 800 కోట్లు మొత్తం ఈ జీడిపప్పు కానీ, శనగపిండి కానీ, ఆవు నెయ్యి కానీ, ఇప్పుడు ఈ కొన్నయన్నీ ఉన్నాయి చూసావా, యాలుకలు మరీ ఘోరం. ఏది 8 mm ఇంత పొడవున్న యాలుక్కాయలు కొనాలా. అలాంటిది వీళ్ళు అందుట్లో సగం ముక్కిపోయిన యాలకులు ఆ బస్తాలు కొని దాన్ని తయారు చేస్తే పుచ్చిపోయిన బాదం ఇదే జీడిపప్పు వీటితో అసలు ఇవన్నీ ఎందుకులే, ఇంకా నాసి రకం ముక్కిపోయినాయి. అసలు నువ్వు అసలు పంది కొవ్వే కలిపిన నెయ్యి వాడారంటే ఎంత భ్రష్టులు. ఇవాళ ఏమంటాడు? సిట్టు లేదు బిట్టు లేదని సిట్టును బెదిరిస్తున్నాడు. ఏముంది అసలు ఇక్కడ ఏం జరిగింది, మీరు ఏం చేయడానికి వస్తున్నారంటున్నాడు. అసలు వాళ్ళు ఇంతవరకు రాలా, వాళ్ళ పేర్లే తెలియలేదు. అంటే విచారణ జరగటం నీకు అసలు ఇష్టం లేదు. విచారణ చేయాల్సిన అవసరమే లేదు అని ఎవరు తెలియచేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి తీర్పిచ్చేస్తున్నాడు సార్. జగన్మోహన్ రెడ్డి సిట్ని డిసైడ్ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టునే డిసైడ్ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఏకంగా స్వామివారినే డిసైడ్ చేస్తున్నాడు. స్వామివారు మీరు గనక రేపొద్దున ఈ వచ్చే కొత్త సిట్ గనక తప్పుడు రిపోర్ట్ ఇచ్చి దాని మీద తప్పుడు ప్రచారం చేస్తే స్వామివారి కోపం వస్తుంది. స్వామివారి కోపం వస్తే చంద్రబాబు, ఈ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారులు, దాని ప్రచారం చేస్తున్న వాళ్ళు, స్వామివారు వాళ్ళ మీదే కన్నెర్ర చేస్తారు. అంటే స్వామివారు ఎవరి మీద కన్నెర్ర చేయాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి పీక్కి వెళ్ళింది అనమాట, పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. యాక్చువల్గా మొన్న బెంగళూరు వెళ్ళాలి, ఆ మెడిసిన్స్ ఏదో అంటారు, మరి మనకు వాస్తవం ఏదో తెలియదు. అలా అక్కడ ఏదో ట్రీట్మెంటా, లండన్ మందులా, ఆ మందులు పడకపోవడం వల్ల వచ్చినటువంటి ఈ ఉన్మాద వ్యాఖ్యల. లడ్డు కల్తీ మీరు ఇందాక చెప్పారు. బోలే బాబా ఆర్గానిక్ డైరీ నుంచి వైష్ణవి డైరీ వాళ్ళు 355 రూపాయలకు 1 కేజీ నెయ్యి కొనుగోలు చేశారు. ఈ వైష్ణవి డైరీ వాళ్ళు అదే కేజీ నెయ్యిని ఏఆర్ డైరీకి 36 రూపాయల 48 పైసలు నష్టంతో తక్కువ రేటు కంటే 318 రూపాయల 47 పైసలకు అమ్మడం జరిగింది. దీనిని ఏఆర్ డైరీ వాళ్ళు ₹1.27 లాభం ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి అమ్మకం చేశారు. అసలు దేశ చరిత్రలో ఎక్కడైనా నష్టానికి బిజినెస్ చేస్తారనేది ఇక్కడే జరుగుతూ ఉంది సార్. మరి ఏంటో ఈ మతలబ్ ఏంటో మీరు ఒకసారి చెప్పండి సార్. గోల్మాల్ ఏది ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు గోల్మాల్ చేశారో ఇక్కడే కనపడుతుంది అన్నమాట. అసలు వాళ్ళు ఇచ్చింది నెయ్యి కాదు, వాళ్ళు చేసింది ఇప్పుడు వెన్న నుంచి నెయ్యి ఉండాలి కదా, అందులో అసలు వెన్న లేదు. ఇది మన ఇప్పుడు మధు గారు అనేది, ఇప్పుడు ఈ కెమిస్టులు అనేది మొత్తం అంతా అది నిగ్గుదేలాలి. అది నిగ్గుదేలాలంటే ఎవరు మరి ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలి? కేవలం ఒక FSSAI నిపుణుడిని ఒకరిని పెడితే సరిపోతుందా? ఇవాళ అసలు ఆ లడ్డు ఉన్నాయా? అప్పటి శాంపుల్స్ ఉన్నాయా? మనం గతంలో డిబేట్లో కూడా చర్చించాం. ఇప్పుడు తిరుపతిలో శాంపుల్స్ తీయాలి కదా, వచ్చిన ప్రతి ట్యాంకరు శాంపుల్స్ భద్రపరచాలి కదా. ఆ శాంపుల్స్ అన్నీ భద్రంగా ఉన్నాయా? ఉంటే వాటన్నిటిపైన ఇవాళ తనిఖీ చేయాలి, ఇవాళ వాళ్ళ పరీక్షలకి పంపాలి. మీరు గజియాబాద్ పంపుతారా, మైసూర్ డైరీకి పంపుతారా, లేదు NDDB గుజరాత్ దానిలో చేపిస్తారా? ఏదైనా ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం. సుబ్బారెడ్డి ఏదో ఇవాళ పిటిషన్ వేసాడని ఇవాళ ఏదో మనం తీర్పు ఇస్తున్నాం, ఇది కాదు కదా. ఇవాళ దీనికి న్యాయం జరగాలి. వాళ్ళ భక్తుల విశ్వాసాలపైన దెబ్బిది. ఏది ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ అనేది కానీ, అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 ఏళ్లుగా జరిగిన అవకతవకలు, అవినీతి కుంభకోణాలు, మహాపచారాలు, అన్యమత ప్రచారం, వీటన్నిటిపైన సమగ్ర దర్యాప్తు జరపాలి. ఒకటి కాదు ఇక్కడ జరిగింది నేరం, ఒకటి కాదు జరిగింది ఘోరం. ఇంజనీరింగ్ విభాగంలోనే 4,000 కోట్ల స్కామ్,
ఒక్క ఇంజనీరింగ్ విభాగంలో సుబ్బారెడ్డి హయాంలో, భూమన కరుణాకర్ రెడ్డి టీడీఆర్ హయాంలో. బాండ్స్ కూడా పెద్ద కుంభకోణం సార్. 23 భూములు ఆస్తులు అమ్మకానికి పెట్టిన పరిస్థితి. ఇప్పుడు ఆయన అసలు స్వామివారి నగలు భద్రంగా ఉన్నాయా అని అనుకుంటున్నారు. ఆ హుండీ కానుకల పరిస్థితి ఏంటి, ఫిక్స్డ్ డిపాజిట్ల పరిస్థితి ఏంటి, ఏ బ్యాంకులో ఎఫ్డీలు ఉంటే ఏ బ్యాంకుకి మార్చారు, ఎందుకు మార్చారు, దానివల్ల కమిషన్ ఎంత పొందారు. ఇప్పుడు టీటీడీ బడ్జెట్లో 1% అసలు తిరుపతికి ఇవ్వటం ఏంటి. తిరుపతి దేవస్థానం బడ్జెట్లో ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడతారు కదా, 2,000 కోట్లు 4,000 కోట్లు అట్లా పెరిగిన దీంట్లో దానిలో 1% తన కొడుకు డిప్యూటీ మేయర్గా ఉన్నాడని తిరుపతి కార్పొరేషన్కి పెట్టారు భూమన కరుణాకర్ రెడ్డి. నిధులు అంటే మామూలుగా నిబంధనలు ఉల్లంఘించి చేశారు సార్. అసలు ఎన్ని అక్రమాలు జరిగాయి. ఇప్పుడు నీకు ఒక ఎలక్షన్ ముందు పారిశుద్ధ్య వర్కులకి 100 కోట్లు టెండర్లు పిలిచారు. 100 కోట్ల కార్పొరేషన్లో భూమన కరుణాకర్ రెడ్డి ఆయన పీరియడ్ ఎంత, 9 నెలల్లో. ఇంజనీరింగ్ విభాగంలో 1,800 కోట్ల, 100 కోట్లు పారిశుద్ధ్యం పెట్టి కాంట్రాక్టర్ల దగ్గర ముడుపులు వసూలు చేసుకోవటమా, వాటితో ఎలక్షన్ చేయడమా తన కొడుకు ఎలక్షన్. ఇప్పుడు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా చైర్మన్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా తర్వాత చైర్మన్గా చెవిరెడ్డి మెహిత్ రెడ్డి, తండ్రి కొడుకులు తుడా దోచేశారు. ఈ తండ్రి కొడుకులు ఎవరు, భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినవ్ రెడ్డి. ఎక్కడ, కొండ మీద తండ్రి, కొండ కింద కొడుకు, దోచిపారేశారు. ఆ తండ్రి కొడుకులు అసలు హెడ్ ఎవరు, వాళ్ళు తండ్రి కొడుకులేగా, చిన్నాన్న బాబాయే కదా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చిన్నాన్న సుబ్బారెడ్డి. మొత్తం దోచేశారు. ఒక్క 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుమల తిరుపతి బేస్గా 15,000 కోట్ల స్కామ్లు జరిగాయి. ఇదేంటి, ఇది లడ్డూ ప్రసాదం, ఈ ఆవు నెయ్యి అనేది ఇదంతా ఎంత అనుకున్నాము, 800 కోట్లు ఏడాదికి, 5 ఏళ్ళు మహా ఉంటే 4,000 కోట్ల స్కామ్ అది. ఈ స్కాములన్నిటికీ సూత్రధారి ఆఫీసర్ ఎక్కడ, ధర్మారెడ్డి. ధర్మారెడ్డి ఎక్కడ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టారనో లేకపోతే ఆయన మీడియాను అడ్రస్ చేశారనో, ఆయన యాక్చువల్గా ఎన్డీఏ మీటింగ్లో మాట్లాడాడు. ఇప్పుడు శ్యామలరావు మాట్లాడాడు ప్రెస్ మీటు, ఆయన ఈఓ, ప్రజెంట్ ఈఓ. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. నీ ఈఓ ఏడి, నీ హయాంలో ఈఓ ధర్మారెడ్డి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు?